అన్ఎక్స్పెక్టెడ్ గా బెంగళూరుకి వచ్చాము. తిరుపతిలోకి ఎంటర్ అయ్యే వరకు అనిపించలేదు వీడియో తీయాలని చెప్పి. ఇవాళ బతకాలంటే ఆధార్ కార్డు పనుకుంటే సరిపోతా అని చెప్పి నేనే చెప్తున్నా. అలాంటిది ఏ కార్డు లేకుండా ఏ ప్లానింగ్ లేకుండా డైరెక్ట్ గా బెంగళూరుకి అయితే బయలుదేరా. ఫాలో చేసి పెట్టుకోండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి, ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి ఏమున్నా లేకపోయినా ఒంటరిగా నిలబడగలం అని చెప్పి ఒక గట్ ఫీలింగ్ మొదలవుతుంది. అసలు రాజంపేట నుంచి బెంగళూరు బయలుదేరేటప్పటికి నా అకౌంట్ బ్యాలెన్స్ సున్నా. మీకు డౌట్ రావచ్చు, సున్నా బ్యాలెన్స్ తో బస్ ఎట్లా ఎక్కినామని చెప్పని. లైఫ్ ని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎలా సర్వే అవుతా, ఎలా నిలబడతా అనేది మీరే చూస్తారు. నాకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చినా, ఏదైనా చేయాలనిపించినా ఫస్ట్ దీక్షతోనే స్టార్ట్ చేస్తా. దీక్ష అంటే ఏదో పూజలు, గుళ్ళు, గోపురాలు తిరగడం అయితే కాదు. జీరో నుంచి, అంటే ఏం ఆలోచించకుండా కాళ్ళకు చెప్పులు కూడా తీసేసి నడుస్తా అనమాట. ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, మనిషికి డబ్బులు ఇవన్నీ ఎట్లా అవసరమో కాళ్ళకు చెప్పులు కూడా అంతే అవసరము. సో ఎక్కడ కొన్ని చోట్ల నడచొచ్చు, కొన్ని చోట్ల నడచకపోవచ్చు. సో నా థాట్ అయితే అదనమాట. మ్యాక్సిమం కొంతమంది నవ్వుకుంటారు కూడా. సో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నాలాగా చేస్తారనమాట. నేను ఈ చెప్పులు లాగా నడిచే దీక్ష అయితే 7th స్టార్ట్ చేసిన అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా ఈ రోజుతో 6 days, 90 days అయితే ఈ దీక్షలో ఉంటాను అనమాట. ఇలాంటి నా రిస్కీ జర్నీలో భాగం అవ్వండి అయితే నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. మీకంటే ఒక ధైర్యం వస్తుంది. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫాలో చేసి పెట్టుకోండి.